విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యేవి. తొలి రోజున అమ్మవారు భక్తులకు శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. కొండ క్రిందున్న వినాయకుడు ఆలయం వరకు క్యూ లైన్లో ఉండటంతో భక్తులకు త్వరగా దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా అమ్మవారికి ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ అనే భక్తుడు బంగారు వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. సుమారుగా 3 కోట్ల రూపాయల ఖర్చులతో ఈ వజ్ర కిరీటాన్ని తయారు చేసినట్లు తెలిపారు. రేపటి నుంచి అమ్మవారికి కిరీటాన్ని ధరించి భక్తులకు దర్శనమివ్వాలని చెప్పారు. అదేవిధంగా కడపకు చెందిన సీఎం రమేష్ అనే భక్తుడు అమ్మవారికి సూర్య చంద్ర ఆభరణాలు అందజేశారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు అమ్మవారికి వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక, నత్త, బులకి, కర్ణాభరణాలు అందజేశారు. దసరా సందర్భంగా దుర్గమ్మ తల్లికి తొలి రోజున 4 కోట్ల రూపాయలు విలువైన బంగార వజ్రాలు కానుకలుగా వచ్చినట్లు ఆలయ పాలక మండలి సభ్యులు వెల్లడించారు. అమ్మవారికి వాటికి అభిషేకం ఉంటుంది. ఈ అభిషేక కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత రేపు ఉదయం అమ్మవారికి ఇది అలంకరణ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారిని ఈ దసరాకి వజ్రాల కిరీటంతో, వజ్రాల సూర్యచంద్రులతో మొత్తం అమ్మవారికి అనుభవం జరుగుతుంది. అది చూసాండి కెమెరా అక్కడ.